2 రోజుల క్రితం మా మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు గారికి, అలానే కొల్లు రవీంద్ర గారికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి, అందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, మీరు బార్ల దగ్గర నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ రాష్ట్ర ఖజానాకి గండి కొడుతున్నారు. అంటే వాళ్ళు అమ్మేటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానాకి రావటం లేదు, వాళ్ళు బయట ఎక్కడి నుంచో తెచ్చుకుని సప్లై చేసుకుంటున్నారు అనేటువంటి స్పష్టత ఆయన ఇచ్చింది. కాకుండా దాని మీద ఆయన ఛాలెంజ్ విసిరారు. అలానే మెడికల్ కాలేజీల విషయంలో కూడా క్లారిటీగా మాట్లాడి ఏ విధంగా ఆలోచన మెడికల్ కాలేజీలు చేయడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మరి దానివల్ల ఎలాంటి ఉపయోగకరం ఉంది, రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్స్ కానీ ఉండాలనే ఆలోచన ఇంత స్పష్టంగా చెప్తే, మీరు ఇవన్నిటిని పక్కన పెట్టి కొల్లు రవీంద్ర గారు నేను ఇచ్చిన ప్రెస్ మీట్లో పూర్తిగా అసలు ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ని పక్కన పడేసి మీరు మాట్లాడితే దాని మీద కదా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది అంటే మీకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో శిక్షణ తరగతులు ఉంటాయని తెలిసింది. ఎలాంటివి అంటే, అయ్యా ఎవరైనా కానీ మనల్ని ప్రశ్నిస్తే, మన గుట్టు రట్టు చేస్తే, మనం చేస్తున్న తప్పుల్ని కానీ బయట పెడితే మీరు చాకచక్యంగా తెలివిగా టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఇది మీకు నేర్పిస్తున్నటువంటి శిక్షణ అక్కడ. ఎందుకంటే అది స్పష్టంగా నిన్న రవీంద్ర గారు మాట్లాడిన దానిలో కనిపిస్తుంది. ఈయన వేసిన ఛాలెంజ్ ఏంటి, పేర్ని నాని గారు అడిగిన మాటలేంటి, ఛాలెంజ్ ఏంటి, మీరు చెప్తున్న సమాధానాలు ఏంటి? రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. ఏ విధంగా నాశనమైంది రవీంద్ర గారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పాటు ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం తల్లకిందులైపోయే పరిస్థితుల్లో కరోనా అనేటువంటి విపత్తులో చాలామంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఏం చేయాలో తెలియక అయోమయం పరిస్థితుల్లో ఉంటే, ఆ 2 సంవత్సరాలు తీసేగా మిగిలిన 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఆయన మాట ఇచ్చారో ప్రజలకి, నేను ఇవి చేసి చూపిస్తాను, ఇవి మీకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాను అని చెప్పిన ప్రతి ఒక్క మాట ఆయన తూచా తప్పకుండా పాటించింది. కాకుండా మేనిఫెస్టోలో లేని వాటిల్ని కూడా ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసింది. కాకుండా మీరు అంటున్నారు కదా రాష్ట్రం నాశనం అయిపోయిందని, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తా. 4 పోర్టులు తీసుకురావడం అంటే నాశనమా? 10 హార్బర్లు తీసుకురావడం నాశనమా? 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం నాశనమా? చదువు గురించి 45,000కు పైగా ప్రభుత్వ పాఠశాలని నాడు నేడులో బాగు చేసి పిల్లలందరూ కూడా మంచి చదువు అందాలని చెప్పని ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయటం నాశనమా? రైతు భరోసా కేంద్రాలు పెట్టడం నాశనమా? ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రతి ఒక్క మండలంలో కూడా ఉండే విధంగా ఉండటం నాశనమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనిపించట్లేదంటే నేను కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నాను, దయుంచి మీరు వేసుకున్నటువంటి ఆ పచ్చ కళ్ళజోడుని తీసేసి మీరు మామూలుగా చూడండి ఏం జరిగిందని. మీరు మచిలీపట్నంలో ఉంటారు కదా, నాకు తెలిసి 3 దశాబ్దాలుగా కూడా అనుకుంటున్నాం మచిలీపట్నం హార్బర్ అనేది, అక్కడ పోర్టు తప్పనిసరిగా కడితే వాణిజ్యపరంగా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ప్రపోజ్ చేశారో
ఈ 3 మేజర్గా ఉన్నటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా చాలా చాలా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పని దాన్ని మాటల్లో అనుకున్నటువంటి దాన్ని ఆచరణలో తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడు. మీరు బయటికి రండి ఒకసారి మీ ఇంట్లో నుంచి. ఎప్పుడు కూడా బహుశా మీరు ఇంట్లోనే ఉంటారు, మహా అయితే విజయవాడ వచ్చేస్తుంటారు. ఏ రోజు కూడా మీరు బయటకు వచ్చి చూసుండరు. మీ డ్రైవర్ని అడిగి ఒకసారి పోర్టు దగ్గరికి తీసుకెళ్ళమనండి. అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూడండి, మీ కళ్ళారా చూడండి. ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నట్టుగా నాశనం చేశారంటుంది. ఇలాంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా మీరు పక్కదో పట్టించి మీరు చేస్తున్నటువంటి స్కీముల పేరుతో స్కాముల్ని వీటన్నిటిని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏం నాశనం చేశారో ఇవాల్టి వరకు కూడా ఎవరు స్పష్టత ఇవ్వలేకపోయారండి, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, కళ్ళ ముందు జరిగినటువంటి అభివృద్ధి ఏంటిదో తెలుసు. మీలాగా ఎన్నికల ముందు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పని మేనిఫెస్టోలో పొందుపరిచి గెలవగానే అది చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పని ఒక మంత్రి, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటేనేమో రాష్ట్రం ఇప్పటికీ అప్పుల పాలైపోయిందని ఒకటి, ఆడపడుచుకి ఇస్తానన్నటువంటి సహాయ నిధి విషయంకి వస్తే రాష్ట్రం ఇంకా అధోగతి పాలైపోద్దని. మరి ఇవన్నీ మీరు మాటలు మీ అనుభవమైనటువంటి నాయకుడు మేనిఫెస్టో పెట్టే ముందు తెలుసుకోలేకపోయాడా? ఇది రాష్ట్రానికి ఏ విధమైనటువంటి బరువు పడుతుంది, ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది అని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి మీరు రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయం గురించి ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద తెల్లారు లెగిస్తే అడ్డమైన మాటలతో అడ్డమైన నిందలతో మీరు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను. ప్రతి ఒక్క మంత్రికి, రవీంద్ర గారికే కాదు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. పొద్దున్న లెగిస్తే బాబాయిని చంపారంటే ఎవరి దీని టైంలో జరిగిందండి? అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసుని సిబిఐకి ఇవ్వడానికి పూర్తిగా ఆయన సహకరించారు. తప్పు ఆయన చేస్తే సిబిఐకి ఇవ్వడానికి ఎందుకు ఆయన ప్రోత్సహిస్తారు చెప్పండి? చెల్లిని అన్యాయం చేశారు, తల్లిని అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారుగా, ప్రతి ఒక్క మంత్రి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను స్వయంగా డైరెక్ట్గా ఈ క్వశ్చన్ వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎవరిని అడిగినా ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే మాట చంద్రబాబు నాయుడు. ఆయన పిల్లనిచ్చిన మామకి, మరుదులకి, తోడళ్ళులకి, బామ్మరుదులకి ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇక చివరిదాకా వస్తే ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే వెన్నుపోటు. ఆయనని వెనకేసుకొస్తున్నటువంటి ఈ యొక్క మంత్రివర్గాన్ని అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 76 ఏళ్ళు వచ్చిన ఆయన అబద్ధాలు ఆడతాడు. ఆయన హయాంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గం కూడా ఆయన ఏదో పద్ధతులు చెప్తాడు, పీపీపీ అని. వీళ్ళందరూ డుమ్ 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 అని, తానా అంటే తందానా అని చెప్పని మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలు బాగు చేయండి అయ్యా అంటే మేము పీపీపీ పద్ధతిలో చేస్తాం. ఏంటిది పీపీపీ పద్ధతి అంటే? ప్రైవేట్ పరం చేయటం. మనకి గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా ఒక మంచి ఆలోచనతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ఆ యొక్క మెడికల్ కాలేజీల్లో 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతులు, అంటే వాళ్ళు కట్టేటువంటి డొనేషన్లే ఆ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క మెయింటెనెన్స్కి సరిపోయే విధంగా చాలా నీట్గా ప్లాన్ చేస్తే, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారండి? మేము మెడికల్ కాలేజీల్లో ప్రతి ఒక్క సీటు ఫ్రీ సీట్ ఇస్తాము అని చెప్పని మీరు మాట్లాడారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మెడికల్ కాలేజీలో సీట్లు పక్కన పెట్టండి, మీరు అంటున్నటువంటి పీపీపీ పద్ధతిలో కాలేజే ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు.